ఇక గురువు ధనసు మీనరాశులకు ఆధిపత్యం వహిస్తాడు. పునర్వస, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రాలకు ఆధిపత్యం వహిస్తాడు. గురు మహాదశ 16 సంవత్సరాలు ఉంటుంది. ప్రతి జాతకుడు పైన 16 సంవత్సరాలు గురు ప్రభావం ఉంటుంది. ఇక ఇక ఎవరికైతే ఆ, గురు గురు మహాదశ ప్రారంభమవుతుందో గురు ముఖ్యంగా ధనమునకు, ఆధ్యాత్మిక ఆలోచనలకు కారకుడవుతాడు. ఎవరికైతే గురువు మిత్రక్షేత్రంలో కానీ, స్వక్షేత్రంలో కానీ, ఉచ్చంలో కానీ ఉంటాడో వారికి ధన సంపాదన బాగుంటుంది. సకల భోగాలు, ఐశ్వర్యవంతమైన సుఖవంతమైన జీవితం లభిస్తుంది. భక్తి భావనకు కారకత్వమైన నవమ స్థానం లేదా భాగ్యస్థానంలో గురుడు ఉంటే వారికి అమితమైన భక్తి కలిగి ఉంటుంది. దేవుడికి చాలా సన్నిధిగా ఉంటారు. గురువు ఒక విద్యకు కారకత్వం వహిస్తాడు. వీరు ఎంబీఏ, ఫైనాన్స్, చార్టర్డ్ అకౌంటెంట్ గాను, బీకామ్ వంటి విద్యలను అభ్యసిస్తారు. ఇక లగ్నంలో గురువు ఉంటే వీరికి ధన సంపాదనపై ఎక్కువ మక్కువగా ఉంటుంది. వీరు యుక్త వయసు నుండే ధన సంపాదనకు తగిన ప్రణాళిక వేసుకుంటారు. స్వక్షేత్రంలో గాను ఉచ్చక్షేత్రమైన అయి ఉంటే బాల్యం నుండే భక్తి భావనలు ఎక్కువగా ఉంటాయి. ఇక ద్వితీయంలో అంటే 2వ స్థానంలో గురువు ఉంటే వీరికి ధన సంపాదన కూడా బాగా ఉంటుంది. ఉద్యోగంలో తగిన గుర్తింపు లభిస్తుంది. వీరికి మాటల ద్వారా సంపాదన ఎక్కువగా కలిగే అవకాశం ఉంటుంది. అనగా టీచింగ్, ఉపాధ్యాయ వృత్తి, పౌరోహితం, ప్రవచనాలు వంటి వృత్తులలో బాగా రాణిస్తారు. ధనంని సంపాదిస్తారు. కొన్నిసార్లు ఇన్సూరెన్స్ ఏజెంట్గాను గుర్తింపు కూడా తెచ్చుకుంటారు. ఇక బ్యాంకుకు సంబంధించిన జాబులు కూడా చేస్తారు. ఇక తృతీయంలో అంటే 3వ స్థానంలో గురువు ఉంటే వీరు కూడా ప్రవచనకర్తలుగా, టీచర్లుగా గుర్తింపు తెచ్చుకుంటారు. దేవాలయ శాఖంలో ఉద్యోగం సంపాదిస్తారు. బుధుడితో సత్సంబం కలిగి ఉంటే చార్టర్డ్ అకౌంటెంట్ గాను కూడా పేరు ప్రఖ్యాతులు గడిస్తారు. ఇక చతుర్థంలో అంటే 4వ స్థానంలో గురువు ఉంటే గురువు నందు ఆధ్యాత్మికత ఇష్టపడతారు. తల్లిదండ్రులతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. అంటే ప్రేమ భావంతో కలిగి ఉంటారు. రీసెర్చ్ విద్యలపైన మక్కువ కలిగి ఉంటారు. జ్యోతిష్య శాస్త్రము, వాస్తు శాస్త్రం లాంటి విద్యలను కూడా అభ్యసిస్తారు. ఇక పంచములో గురువు ఉంటే సంతానం కాస్త ఆలస్యం అవుతుంది. చదివిన విద్యకు సంబంధించిన ఉద్యోగంలో ఉంటారు. ధన సంపాదన బాగుంటుంది. ఇక మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లేదా స్టాక్ మార్కెట్ ద్వారా ధనం సంపాదన కూడా కలుగుతుంది. ఇక షష్టంలో గురువు అంటే 6వ స్థానంలో గురువు ఉంటే లీగల్ వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. ఇన్సూరెన్స్ ఏజెంట్గా కూడా వృత్తిని చేస్తారు. రుణములు ఇచ్చుకోవడంలోను పుచ్చుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్యాంకింగ్ ఉద్యోగాలలో రాణిస్తారు. ఇక షష్టంలో గురువు అంటే 6వ ఇంట్లో ఉంటే వీరు లీగల్ వ్యవహారాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రోగము, రుణము, రిపు అలాంటి స్థానంలో ఉంటే గురువు చాలా బలహీనంగా ఉంటాడు. రుణాలు ఇచ్చుకోవడంలో, పుచ్చుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్యాంకింగ్ ఉద్యోగాలలో రాణిస్తారు. ఇక సప్తమంలో గురువు ఉంటే అంటే 7వ స్థానంలో ఉంటే అనుకూలమైన జీవిత భాగస్వామి లభిస్తుంది. ఈ పార్ట్నర్షిప్ బిజినెస్లో లాభాలు కలుగుతాయి. జీవిత భాగస్వామి నుండి ధన సంపాదన కూడా ఉంటుంది. ఇక స్టాక్ మార్కెట్లో లాభాలు కలుగుతాయి. ఇక ప్రవచనకారులుగా పేరు తెచ్చుకుంటారు. ఖ్యాతి లభిస్తుంది. మీడియా రంగంలో లేదా యూట్యూబ్ లేదా ఇంటర్నెట్ ద్వారా కూడా ధన సంపాదన కలుగుతుంది. ఇక అష్టమంలో గురువు ఉంటే 8వ ఇంట గురువు ఉంటే వీరికి ధన సంపాదన విషయంలో ఎప్పుడు ఆటంకాలు కలుగుతాయి. ఇక ఆర్థిక సమస్యలు కలుగుతాయి. రీసెర్చ్ లేదా పిహెచ్డి చేసే టీచింగ్లో రాణిస్తారు. లేదా స్కూల్ టీచర్గా కూడా రాణిస్తారు. హాస్పిటల్లో, మెడికల్ రిలేటెడ్ సంస్థలలో అకౌంట్ సెక్షన్లో ఉద్యోగాలు చేస్తారు. జీర్ణ సంబంధిత సమస్యలు ఇబ్బంది పెడతాయి. అంటే అలాంటి వ్యాధులు కలుగుతాయి. ఇక
తొమ్మిదవ ఇంట అంటే నవమ స్థానంలో గురువు ఉంటే వీరు ఉన్నత విద్యల్ని అభ్యసిస్తారు, టీచింగ్ వృత్తిని ఎంచుకుంటారు, కొన్ని సందర్భాలలో పౌరోహితం చేసి కూడా ధన సంపాదన చేస్తారు. తీర్థయాత్రలు చేయాలనే మక్కువ చాలా ఎక్కువగా ఉంటుంది. వేరే దేశంలో ఉండే దేవాలయాలను చూడటం అంటే కూడా ఇష్టపడతారు. ఎంబీఏ, ఎంకామ్, ఫైనాన్స్ సంబంధిత విద్యలు ఆ, బాగా చదువుతారు. అందులో విజయం పొందుతారు. ఇక దశమంలో అంటే 10వ ఇంట గురువు ఉంటే వీరు ఎక్కువగా ఉన్న దేశంలోనే ఉద్యోగం చేస్తారు. ఉన్న దేశంలోనే అంటే సొంత దేశంలోనే ఉద్యోగం చేస్తారు. టీచింగు, బ్యాంకు, పౌరోహితం, చార్టర్డ్ అకౌంటెంట్ సంబంధిత ఉద్యోగాలు చేస్తారు. ప్రవచనకర్తలుగా కూడా మారుతారు. ఇన్సూరెన్స్ ఏజెంటుగాను, ఇన్సూరెన్స్ సంస్థలలోను ఉద్యోగాలు చేస్తారు. సాఫ్ట్‌వేర్‌లోను, ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్‌కి సంబంధించిన ప్రాజెక్ట్‌లలోను లేదా అలాంటి కంపెనీలలోను లెర్నింగ్ సిస్టమ్ డిజైనింగ్ చేయడం వంటి ఉద్యోగాలు చేస్తారు. ఇక ఏకాదశంలో గురువు అంటే 11వ స్థానంలో గురువుంటే వీరు స్టాక్ మార్కెట్‌ల ద్వారా, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ధనం సంపాదిస్తారు. దేవాలయాల సంబంధిత వ్యాపారాలు చేస్తారు. ఉద్యోగాలు చేస్తారు. కోచింగ్ సెంటర్‌లను అంటే ఎడ్యుకేషన్ కోచింగ్ సెంటర్లను నడుపుతారు. కాలేజీలను స్థాపిస్తారు. అలాంటి బిజినెస్‌లు ఎక్కువగా చేస్తారు. ఇక వ్యయ స్థానంలో అంటే 12వ ఇంటిలో గురువుంటే వీరికి తీర్థయాత్రలంటే చాలా ఇష్టం. రీసెర్చ్ విద్యపై మక్కువగా అంటే ఇష్టం ఎక్కువగా కలుగుతుంది. బ్యాంకు ఉద్యోగాలు చేస్తారు. వీరు రుణములు ఇచ్చు విషయంలో కానీ, తీసుకోవడం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. హాస్పిటల్‌లోను అకౌంట్ సెక్షన్‌లోను ఉద్యోగాలు చేస్తారు. ఇక గురువు నుండి శుభ ఫలితాలు పొందాలంటే నిత్యము గురువులను పూజించాలి, పెద్దలను ఆరాధించాలి, విద్య నేర్పిన వారి పట్ల గౌరవభావం కలిగి ఉండాలి. గురు రాఘవేంద్ర స్వామిని, గురు దత్తాత్రేయ స్వామిని, సాయిబాబా వారిని, ఇక పీఠాధిపతులను, మనకు విద్య నేర్పిన గురువులను, తల్లిదండ్రులను, పెద్దలని గౌరవించాలి, పూజించాలి. ఇక అప్పుడే మనకి గురుదోషం తొలగి గురుబలం పెరుగుతుంది. ఇక తెలుసుకున్నారు కదా! ద్వాదశ స్థానాలలో గురువిచ్చే ఫలితాలు ఏమిటో.